వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. మహిళా భద్రతకు భరోసానిస్తూ బాధిత మహిళలను పిల్లలను హక్కున చేర్చుకుని కొండంత ధైర్యాన్నిస్తూ భరోసా సెంటర్ ద్వారా మహిళలు పిల్లల సమస్యలు తక్షణమే పరిష్కరించూపంగా లక్ష్యంగా భరోసా సెంటర్ సేవలు అందిస్తున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మహిళలు చిన్నారుల రక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి భరోసా కేంద్రాల ఏర్పాటులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ కాలనీలో ఏర్పాటు చేసినటువంటి భరోసా కేంద్రాన్ని ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, భరోసా కేంద్ర సిబ్బందితో కలిసి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. ప్రబోధిని శ్రీరామపత్ని జనగత్య పుత్రి సీతాంగనా సుందరి కోమలాంగి పీతాంబరారత్న విభూషణాఢ్యో వధూవరాభ్యాం వరదా భవంతు. ద్వారా ఓపెన్ అయిన ఈరోజు భరోసా సెంటర్ మనం ఓపెన్ చేయడం జరిగింది. ఈ 2 వీక్స్ వరకు మన ఈ స్టార్ట్ కూడా ఫుల్ ఫ్లెజ్డ్ ఇది స్టార్ట్ కూడా అవుతుంది. దాదాపు 5 మెంబర్స్ ఇక్కడ వీళ్ళ కౌన్సిలర్స్, లీగల్ కౌన్సిలర్స్, మెడికల్ ఎయిడ్, సైకాలజిస్ట్ వీళ్ళందరూ ఉంటారు. భరోసా సెంటర్ అంటే ఒక ఉమెన్కి భరోసా ఇవ్వడం, దీనిలో క్రిమినల్ కేసులో ఇన్వాల్వ్ అయినా లేకపోతే విక్టిమ్స్ ఏదైనా వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, వాళ్ళకి మెడికల్ ఎయిడ్ ఇవ్వడం, ఇది అన్నీ ఇక్కడ ఇస్తాం. స్టే కూడా 2-3 డేస్ వరకు మనం స్టేస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. మనం చూసుకుంటాము దట్ ఉమెన్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ అయితే ఈ షీ టీమ్తో కలిపి భరోసా సెంటర్ కూడా మన జిల్లాలో సక్సెస్ అవుతుంది, ఉమెన్కి ఈజ్ అవుతుంది, అది చూసుకుంటాము మనం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.